ఏంటి మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి సంబంధం కొద్దిగా పెళ్ళి అంటున్నారు కదా, ఆ అమ్మాయికి చాలా కోపం ఎక్కువంటండి. అలా అమ్మాలు చెప్పిన మాట కూడా విందంట. రేపు పొద్దున్న పాపం పిల్లలు మగ పిల్లలు రేపు పొద్దున్న బాధపడతారు కదండి, పిల్లలు మంచిది కాకపోతే. కొద్దిగా ఏదైనా మీరు పాపం చెప్పొచ్చు కదా వద్దని. నేనేం చెప్తాను, నాకు చెప్పారట నీకు పెళ్లి చేసుకుని ముందు. అందుకు చెప్పరా, మన పెళ్ళి ఎప్పుడండి, ఇప్పుడు పిల్లలు ఎలాగున్నారండి? ఏం నన్ను చెప్పపోయినా నేనేం మీకేనా ఏం చేయకుండా లేను కదా. కుటుంబాన్ని, మీ అక్క చెల్లెలు, మీ అమ్మని మొత్తం కుటుంబాన్ని చూసుకొస్తున్నాను, మీకు తీసుకొచ్చాను. నామే కదా కోపం ఎక్కువ. ఇప్పుడు పిల్లలు అలా లేరు, డబ్బు లేకపోయినా మనం చేసుకోవచ్చు. కానీ కోపాలుండి తాపాలు ఉంటే గనక కాపురాలు వెళ్ళవాలి. నేనంతా పంతాల మీద వెళ్ళిపోతున్నారు. నిన్ను చేసుకోముందు నాకు ఎవరో చెప్పుంటే ఇప్పుడు చెప్పి ఉండేవాడేమో. నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు కదా. బాగా ఎంచుకుంటావు, నీ జీవితం ఎంచుకుంటున్నావా? 35 ఏళ్ళది, అంతే కదా. 35 సంవత్సరాల కిందట ఆడవాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. పోలా ఏదో చూస్తాను ఫ్రెండ్ వింటాడు ఎట్లా ఉంది, ఎవరిష్టం వాళ్ళని అంటే బాగుంటది. కానీ నాకు ఎవరా, నాకు చెప్పలేదు, అందుకే నాకు చెప్పవా నువ్వు. బాగుంది అయితే, అంతేగాని వాళ్ళ అలాగ అయిపోకూడదని ఉండదు అనమాట. పోనీ ఏట్లో బాధలు అయిపోతున్నాయో, కుటుంబం అంత పేరు తెచ్చి చూసినా ఉంటాయి, చూసే పిల్లలు ఉంటే ఇలాగే ఉంటాయి. చూడకుండా వదిలేస్తే బాగుంది.